పాండవులకి కౌరవులకి మధ్య కురుక్షేత్రం మొదలవబోతోంది. అర్జునుడు ఒంటి చేత్తో కౌరవులను ఓడించగలడు. కానీ అలాంటి అర్జునుడును కర్ణుడు ఒక్కడే ఆపగలడు. దుర్యోధనుడికి ఇచ్చిన మాట వల్ల అధర్మం అని తెలిసినా సరే కౌరవులకి లక్ష్మణ రేఖలాగా కర్ణుడు నిలబడతాడు. కర్ణాకి కవచ కుండలాలు ఉన్నంతసేపు ఏ శక్తి తనని తాకలేదు. ఆఖరికి సుదర్శన చక్రం, త్రిశూలం, బ్రహ్మాస్త్రమైనా సరే కర్ణుడు చాలా ప్రమాదకరమైన వాడు. అలాంటి ప్రమాదకరమైన వాడు ధర్మం వైపులు అస్సలు రాకూడదు. ఒకరోజు బ్రాహ్మణ వేషంలో కర్ణుడి దగ్గరకు బ్రాహ్మణుడు వచ్చి, మీరు గొప్ప దానకరుడు అని తెలిసి వచ్చాను, మీరు దానం చేస్తారని అడుగుతాడు. తాను చేయగలిగేది ఏదైనా సరే చేస్తాను అడగండి అని అంటాడు. అప్పుడు బ్రాహ్మణుడు మీ కవచ కుండలాలు ఇవ్వమని అడుగుతాడు. అప్పుడు కర్ణుడు, బ్రాహ్మణ, మీరు ఇంద్రుడని నాకు తెలుసు. సూర్య భగవంతుడు ముందే హెచ్చరించారు బ్రాహ్మణ అవతారంలో మీరు వచ్చి ఇలా అడుగుతారని. మాట ఇచ్చినందుకు అధర్మం వైపే నిలబడ్డాను. అలాంటిది మీరు ధర్మం కోసం అడిగితే ఎలా ఇవ్వకుండా ఉంటానని చెప్పి మీరు మీ కొడుకు అర్జునుడి కోసం ఇదంతా చేస్తున్నారు కదా, నాకు తెలుసు. కవచకుండలాలు ఇస్తే యుద్ధంలో నేను బ్రతకునని కూడా తెలుసు అని చెప్పి పుట్టుకతోనే తన శరీరాన్ని ఎత్తుక్కొని ఉన్న కవచాన్ని చీల్చి ఇంద్రుడికి ఇస్తాడు. ఇంద్రుడు కర్ణుడి త్యాగం చూసి అందుకు బదులుగా వాసుకీయ శక్తిని వరంగా ఇస్తాడు. ఇది ఉపయోగించి ఒక్కరిని మాత్రమే చంపవచ్చని చెప్తాడు. అది ఉపయోగించి ఎవరిని చంపాడో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.